నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల్లో సహజంగానే సీఎం ఫోటో ఉంటుంది. ఈసారి టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫోటోలు ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు ఐఎన్పిఆర్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తనతో సమానంగా హోదా ఇవ్వడం పట్ల అభిమానులు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు నుండి పవన్ కళ్యాణ్ పదవి ఏదైనా కానీ తనతో సమానమే అని చెప్పినట్లుగానే ఇప్పుడు సమాన హోదా కల్పించడం పట్ల జన సైనికులు, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.